Hi, you are watching Satya Smart Life. Please subscribe. ఈ వీడియోలో ఇన్స్టెంట్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇన్స్టెంట్ చట్నీ చేయడానికి పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇది ఒక 10-15 సెకండ్స్ వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ రెండు ఇలా వేయించుకుంటే మనం పౌడర్ చేసి పెట్టుకున్నప్పుడు అది పాడవకుండా ఉంటాయి. ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. పుట్నాలకు సరిపడా అంటే 6-7 అయితే సరిపోతాయి. మీరు కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2-3 ఎక్కువ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేయిస్తున్నప్పుడే మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇలా వేయించిన తర్వాత 1 కప్పు పుట్నాలు వేసుకొని ఇలా అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. పుట్నాల కలర్ ఇలా చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారనివ్వాలి. ఈ చల్లారిన పుట్నాలు మిక్సీ మగ్గులో వేసుకొని ఇవన్నిటికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా ఇలా కొంచెం రవ్వలా పట్టుకుంటే బాగుంటుంది. ఈ పుట్నాల పొడిని ఒక ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. ఈ పుట్నాల పొడితో మనం ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లోకి 1/2 కప్పు పుట్నాల పొడి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లదైతే బాగుంటుంది టేస్ట్. పౌడర్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ పెరుగుకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తగినంత వాటర్ కలుపుతూ చట్నీలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో పోపు పెట్టేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు నేను ఎండినది వేసుకున్నాను. మీరు పచ్చిది ఉంటే పచ్చిదే వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత చట్నీపై వేసుకోవాలి. ఇలా చట్నీ చేసి పైన పోపు వేసుకొని పెట్టుకున్నా బాగుంటుంది. లేదా ఈ పొడిలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలిపి ఇడ్లీకి కానీ దోశకు కానీ వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ పొడిని ఫ్రై చేసుకునే బెండకాయ కానీ ఆలు కానీ ఫ్రై చేసినప్పుడు పైన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ పొడి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.